ఒక ధనవంతుడైన తండ్రికి 10 ఏళ్ళ కొడుకున్నాడు. అడిగాడంట, డాడీ నాకు బైక్ కావాలి, ఇస్తావా ఇవ్వా అని అన్నాడట. తండ్రి ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాడు. హైట్ ఏమో ఇంత ఉంటాడు. నాకు బైక్ ఇస్తావా ఇవ్వా, నాకు కావాలి, నేను నడపగలను అని అంటున్నాడు. తండ్రి ఏం మాట్లాడలే, సైలెంట్గా ఉన్నాడు. ఒకటే ఏడుపు, నాకు బైక్ ఇస్తావా ఇవ్వా అని. ఆ వయసుకి బైక్ అవసరమా? ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా క్వాలిఫై అవ్వలే బైక్ నడపడానికి. అదే తండ్రి ఆ అబ్బాయికి 18 ఏళ్ళు వచ్చిన తర్వాత, హైట్ పెరిగిన తర్వాత, కాళ్ళు చేతులు అందిన తర్వాత, డ్రైవింగ్ వస్తే అవసరతను బట్టి అదే తండ్రి అడక్కపోయినా బండిస్తాడు. ఎందుకు? అప్పుడు క్వాలిఫై అయ్యాడు. ఈరోజు చాలా విషయాలు మన దేవుని సన్నిధిలో అడుగుతాం, దేవా నాకు అది కావాలి, ఐ వాంట్ దిస్ లాడ్. బట్ ఆర్ యూ క్వాలిఫైడ్ ఫర్ దట్? నువ్వు అడుగుతున్న దానికి నువ్వు క్వాలిఫై అయ్యావా? నువ్వు ఏ బ్లెస్సింగ్ కోసం అయితే అడుగుతున్నావో ఆ బ్లెస్సింగ్ నువ్వు క్యాపబుల్లా కాదా? నువ్వు దాన్ని హోల్డ్ చేయగలవా లేదా? దేవుడు చూస్తాడు. లేదా నువ్వు హోల్డ్ చేయలేవు అనుకో, ఒకవేళ నువ్వు ఆ బ్లెస్సింగ్ క్యాపబుల్ కాదనుకో, నువ్వు క్యాపబుల్ అయ్యేలాగా దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తాడు. దావీదు కూడా రాజు అవ్వక ముందు గొలియాత్ ఎదుర్కొంటాడు. అక్కడ దావీదు గొలియాత్ని గెలిచే ముందు ఆ స్థితి రావడానికి, క్వాలిఫై అవ్వడానికి కూడా ముందు దేవుడు టెస్ట్ పెట్టాడు. ఎలాగా? సింహం వచ్చింది, ఎలుగుబండి వచ్చింది. అక్కడ టెస్ట్ పాస్ అవుతే, అక్కడ క్వాలిఫై అవుతే అప్పుడు గొలియాత్ వచ్చాడు. అక్కడ నుండి రాజు అవ్వడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అసలు మన దేవుని దృష్టిలో ఎప్పుడు క్వాలిఫై అవుతాం? రైట్ మైండ్ ఉన్నప్పుడు. రైట్ మైండ్ లేకుండా ఏది అడిగినా కూడా జవాబు రాదు, ఏది జరగదు. లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడైతే రైట్ మైండ్ ఉంటుందో, రైట్ ఇంటెన్షన్స్ ఉంటుందో, అప్పుడు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తుంది. కొన్నిసార్లు మన క్వాలిఫికేషన్ సరిపోకపోవచ్చు, కానీ మన దేవుడు క్వాలిఫికేషన్ వించి పని చేస్తాడు. గాడ్ వర్క్స్ బియాండ్ యువర్ క్వాలిఫికేషన్. బట్ మన ప్రయత్నం ఇస్తున్నావా లేదా? దేవా నేనైతే ఇంత చేయగలను, బట్ క్వాలిఫై మీ లార్డ్ ఫర్ హైయర్ ప్లేసెస్. దేవుడు మనందరికీ ప్రతి ఆదివారము లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ దేవుని సంఘం ఇచ్చాడు. ఈ సంఘంలో దేవుని దాసుడు, మన ఆత్మీయ నాయకులు ఇస్తున్న ప్రతి ఉపదేశాన్ని, దైవజనులు స్టీఫెన్ పాల్ గారి ద్వారా వస్తున్న ప్రతి వర్డ్ ని లిసన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి వింటున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని సిద్ధపరిచి ప్రిపేర్ చేసి మనం ఊహించిన దానికి దేవుడు క్వాలిఫై చేస్తాడు. క్వాలిఫై అవ్వాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్. నాకు అర్హత లేదు, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. యూ ల్యాండ్ అప్ ఇన్ ద ప్లేసెస్ యు ఆర్ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్.